वस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेత్। జై గురుదేవ్. మనం 18వ శ్లోకం చూస్తున్నాం, చదువుదాం శ్లోకం ఒకసారి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సో జ్ఞాని యొక్క స్తుతి నడుస్తోంది. ఈ శ్లోకం కూడా జ్ఞాని యొక్క స్వభావమును స్తుతిస్తున్నటువంటి శ్లోకం. ఎందుకంటే ముందు శ్లోకంలో ఉదారాహ సర్వ అంటే ముందు 2 శ్లోకాల్లో 4 రకాల భక్తులు, అందులో శ్రేష్టమైన వాడు జ్ఞాని. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థి, జ్ఞాని అని 4 రకాలు చెప్పి, అందులో జ్ఞాని సర్వోత్తముడు, జ్ఞాని నాకు అందరికంటే ప్రియుడని చెప్పి, మిగిలిన వాళ్ళని తప్పు చేస్తున్నారేమో అని అలా కాదు, మిగిలిన వాళ్ళు కూడా ప్రియులే. ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని తు ఆత్మైవ మేమత. జ్ఞాని అయితే సర్వాత్మ భావంలో ఉన్నవాడు, అందుకని జ్ఞాని అత్యంత ప్రియుడు అని చెప్పి ఇక్కడ జ్ఞాని యొక్క స్తుతి ఈ శ్లోకం కూడా. అయితే ఇక్కడ అన్వయం ఎలా చెప్పుకోవచ్చు అంటే, వాసుదేవ సర్వం ఇది మాం ప్రపద్యతే. సో బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్. ఎన్నో జన్మల యొక్క సంస్కారము తర్వాత ఎటువంటి సంస్కారము? జ్ఞానమునకు తోడ్పడే సంస్కారం. అంటే జ్ఞానార్థ సంస్కార ఆశ్రయాణం అని చూసాము. అంటే జ్ఞానమును సిద్ధించుకోవాలి అంటే ఏంటి? చిత్తశుద్ధిని కలుగు చేసే సంస్కారములు తోడవ్వాలి. ఎన్నో జన్మలు ఆ చిత్తశుద్ధి యొక్క సంస్కారము అక్యుములేట్ అయ్యి తోడయ్యి అప్పుడు అతడు నన్ను శరణు చేస్తాడు. ఫైనలీ ఏ విధంగా చేస్తాడు? వాసుదేవ సర్వం ఇది మాం ప్రపద్యతే. ఇక్కడ అంతయు కూడా వాసుదేవుడే అని నాకు శరణు చేస్తాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు, ఈ 4 ఉన్నారు. 4లోనూ కూడా శరణాగతి డిఫరెంట్ గా ఉంటుంది. జ్ఞాని యొక్క శరణాగతి ఇలా ఉంటుందని చెప్తున్నారు. మరి మిగిలిన వాళ్ళది ఎలా ఉంటుంది? అది మనం ఊహించుకోగలం. ఇప్పుడు ఆర్తులు ఉన్నారనుకోండి, ఆర్తుడి యొక్క శరణాగతి ఎలా ఉంటుంది? బాధలో ఉన్నవాడి శరణాగతి భగవంతుని దగ్గర ఎలా ఉంటుంది? ఏదో ముక్కు కట్టుకుంటారు, అది నా ఈ ఫలానా ఈ బాధ గట్టెక్కితే, ఈ బాధ నుంచి నేను గట్టెక్కితే నేను ఫలానాది నీకు చెల్లించుకుంటాను అని మొక్కు పెట్టుకుంటారు. అది ఆర్తుని యొక్క శరణాగతి ఆ విధంగా ఉంటుంది, గివ్ అండ్ టేక్. అర్థార్థి యొక్క శరణాగతి కూడా అలాగే ఉంటుంది. డబ్బును సంపాదించుకోవాలి, బోల్డ్ అంత డబ్బు సంపాదించుకునేందుకు శరణాగతి చేస్తారు. అలాగే జిజ్ఞాసు యొక్క శరణాగతి మెటీరియలిస్టిక్ గా ఉండకపోవచ్చు, ఇహలోకాల యొక్క సుఖములు పుణ్యముల గురించి ఉండకపోవచ్చు. కాకపోతే నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, ఏ విధంగా అయినా సరే నాకు చిత్తశుద్ధి కలగాలి, నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశముతో ఉంటుంది. నేను ఏం చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఉంటుంది శరణాగతి, జిజ్ఞాసు యొక్క సాధకుని యొక్క శరణాగతి. మరి జ్ఞాని యొక్క శరణాగతి చాలా విలక్షణమైనది. అది వాసుదేవ సర్వం ఇది అనే విధంగా ఉంటుంది. సో జ్ఞాని యొక్క మహాత్ముల యొక్క శరణాగతి ఆ విధంగా ఉంటుంది. సహ మహాత్మ, అతనిని మహాత్మ అంటారు. మహాత్మ అంటే మహాన్ ఆత్మ యస్య సహ, అంటే పెద్ద హృదయము ఎవనికి గలదో అతడు మహాత్మ అని అర్థం. అంటే ఎంత పెద్దది అంటే, ఇప్పుడు గంగా నది ప్రవహిస్తుంది అనుకోండి. ఆ నదీ ప్రవాహమును, ఆ నీళ్లు కావాలనుకున్న వాళ్ళు దానికి ఏదో చిన్న బ్యాంక్ లాంటిది కడతారు. సో అప్పుడు నదిని ఏమైంది? నది 2 ముక్కలైంది. దానికి గట్టు కడితే 2 ముక్కలైంది.
ఆ ఏటిగట్టుకు అటువైపు ఉన్నది, ఇటువైపు ఉన్నది అన్నట్టుగా. అలాగా ఆ, అదే నదీ ప్రవాహాన్ని మధ్యలో గట్టు కట్టి దాన్ని రెండు ముక్కలు చేశారు. అది పరిచ్ఛిన్నమైనటువంటి నది అయింది. ఇటువైపు ఒక నది, అటువైపు ఇంకొక నది అన్నట్టు ఉంటుంది. అది ఆ, అలా అలా దాన్ని ఏమంటారు, పరిచ్ఛిన్నము లేనటువంటి ఆ, అటువంటి ఒక బౌండరీ లేనటువంటి హృదయము. అంటే హృదయములో పరిచ్ఛిన్నత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నాది అనేటటువంటి నుంచి వస్తుంది. ఇప్పుడు నదీ ప్రవాహానికి మనము కట్టుకట్టి ఏ విధంగా దాన్ని రెండు ముక్కలుగా తయారు చేసుకుంటున్నాము, మన హృదయములో నేను నాది అనేటటువంటి గట్టు కడితే అది ఆ గట్టు పరిచ్ఛిన్నత్వాన్ని తయారు చేస్తుంది, పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తుంది. అలాంటి వాళ్ళు మహాత్మా అనిపించుకోరు. ఆ పరిచ్ఛిన్నత్వము లేని వాళ్ళు మహాత్మా అనిపించుకుంటారు. వాళ్ళకి మహాత్మా అని పేరు. సంస్కృతంలో అటువంటి వారిని మహాత్మా అంటారు. అది మహాత్మా అంటే. సో సహ మహాత్మా, అటువంటి మహాత్మా సుదుర్లభ, అతడు దొరుకుట చాలా కష్టం. అటువంటి వాళ్ళు లభించుట కష్టం, ఎక్కడో కానీ లభించరు. ముందు చెప్పారు కదా, మనుష్యానాం సహస్రేషు అని ఆల్రెడీ చూసాం, ఈ అధ్యాయంలోనే చూసాం. సో ఆ విధముగా అటువంటి మహాత్ములు దొరుకుతా చాలా కష్టం, చాలా అరుదుగా కనిపిస్తారు. మనం చూస్తూనే ఉంటాం, గురుదేవులు, స్వామి టీవీ అలాంటి వాళ్ళు, అలాగే స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఇలాంటి వాళ్ళందరూ కూడా, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ ఆ వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యంటే, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ లక్షణము స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పే మాటలో, వాళ్ళ నడవడిలో, వాళ్ళు చేసే పనులలో వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యతే, వాళ్ళ శరణాగతి ఆ ఆ ప్రిన్సిపల్ వాళ్ళ శరణాగతిగా రిఫ్లెక్ట్ అవుతోంది అని చాలా క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్నే నారద భక్తి సూత్రాల్లో కూడా సిమిలర్ పదాలతో ఉన్నటువంటి సూత్రం ఉన్నది. మహత్సంగహతు దుర్లభ, మహత్తు యొక్క సంఘం, మహత్సంగ అంటే సత్సంగము, సత్సంగములో సత్సంగానికే మహత్సంగము అని కూడా పేరు. ఆ మహాత్ముని యొక్క సాంగత్యము. మహాత్ముడు అంటే పరిచ్ఛిన్నత్వము లేనటువంటి పెద్ద హృదయము కలవాడు అని అర్థం. అటువంటి గురుదేవులు కూడా చెప్తారు కదా, వసుదైవ కుటుంబకం. ఇప్పుడు పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తికి స్వ పర అన్న భేదములు ఉంటాయి, అంతే కదా. నేను నాది అన్నటువంటి ఐడియా నుంచి ఇది నాది, ఇది ఇది స్వ, ఇది పర అనేటటువంటి భేదము పుడుతుంది. మరి మహాత్మునికి నేను నాది అనేటటువంటి సెంటర్ లేదు. నేను అనే ఒక సెంటరు, నాది అనే ఒక సర్కిల్, రెండు మిస్సింగ్. ఆ నేను అనేదే ఇన్ఫైనైట్, ఐదర్ డిజాల్వ్ అయిపోయింది లేదా అంతా ఇన్ఫైనైట్ అయిపోయింది, అంతా నాదే. సో అప్పుడు పర్స్పెక్టివ్ వసుధ ఏవ కుటుంబకం, వసుధైవ కుటుంబకం. ఈ భూమి అంతా ఒకటే కుటుంబం, అది భూమి అంతా కూడా నా కుటుంబమే. అటువంటి వాళ్ళు మహాత్మ. అటువంటి వాని సాంగత్యము మహత్సంగ. మహత్సంగస్తు దుర్లభ, అగమ్యో అమోఘశ్చ. పైగా ఒకవేళ లభించినా కూడా అది అమోఘము, అగమ్యము. అది అసలు అర్థం కాదు, అర్థం కాదు, అదేమో అమోఘము, అర్థం చేసుకుందుకు వీలు కాదు అసలు. మన మన అవగాహన శక్తికి, మన బుద్ధికి అతీతమైనటువంటి కాన్సెప్ట్ అది, అంతే కదా. ఇది ఎన్నిసార్లు విన్నా వాళ్ళ నడవడి అలా ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నా సరే, మళ్ళీ మనము నేను నాది అనేటటువంటి ఆ ఐడియాలోనే చిక్కుకుపోతూ ఉంటాం. ఎన్నిసార్లు మనము ఈ పాఠం విన్నా, ఎన్నిసార్లు మనము మహాత్ముల యొక్క సాంగత్యంలో ఉన్నా సరే, అందుకనే వాళ్ళతో ఉండాలి. జస్ట్ వినడం ఒకటే సరిపోదు, వాళ్ళ సాంగత్యం కూడా ఉండాలంటారు. సాంగత్యం ఉంటే వాళ్ళ నడవడిని పరిశీలించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలా అందరితోనూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు భోజనం ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఆ పని ఎలా చేస్తున్నారు, ఈ పని ఎలా చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర ఉండి చూస్తే కొన్నాళ్ళు ఇంకొంచెం బాగా అర్థమవుతుందేమో. అందుకని మహత్సంగము ఉండాలి. కానీ అది దుర్లభము, ఎందుకంటే మహాత్ముడే దొరకడు కాబట్టి. మహాత్ములే అరుదు కాబట్టి మహత్సంగము దుర్లభము, అది అగమ్యము, అమోఘము కూడా.
పైగా అది అర్థము కాదు. లభ్యతే అపి తత్ కృపయా ఏవ, అది సూత్రం. ఒకవేళ దొరికినా కూడా అది కృప వలననే సాధ్యం. ఆ భగవంతుని కృప ఉండాలి, లేదా గురు కృపనండి, భగవంతుని కృప అనండి, అది ఉండాలి. అది ఉంటేనే మహత్సంగము, మహాత్ముని యొక్క సాంగత్యము దొరుకుతుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. అంటే జ్ఞాని అవ్వాలంటే ఎన్నో జన్మల యొక్క సంస్కారములు ఒకదానికొకటి తోడయి, ఆ సంస్కారము జన్మ టు జన్మ ఒకదానికొకటి తోడయి చిత్తశుద్ధిని కలుగు చేయాలి. అప్పుడు వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యతే, ఆ స్టేట్ కి వెళ్తాం. చాలా చక్కని శ్లోకం, చాలా చక్కని ప్రిన్సిపల్. ఆ మహాత్ముడు దుర్లభుడు. దీని భాష్యం చూస్తున్నాం మనము, మొదటి వాక్యం చదివినట్టు. సో వాసుదేవ సర్వమితి ఏవం యహ సర్వాత్మానం మాం ప్రపద్యతే స మహాత్మా. సో ఎవరైతే వాసుదేవ సర్వం ఇది సర్వాత్మానం మామేవ ప్రపద్యతే, అది ఎంత చక్కని వాక్యము. వాసుదేవుడే ఉన్నదంతయు కూడా పరమాత్మనే అని సర్వాత్మానం, ఆ సర్వాత్మ భావము తోటి మామేవ ప్రపద్యతే, నన్నే శరణు చేస్తాడో సహ మహాత్మ. మహాత్మ దానికి ఒక చక్కని, చాలా చక్కని డెఫినేషన్. ఇంకా పంచతంత్రంలో కూడా ఒక చక్కని డెఫినేషన్ ఉంది. మహాత్ముడు అంటే ఏంటి, మహాత్ముడు అంటే ఏమిటి, దురాత్ముడు అంటే ఏమిటని. మహాత్మన్ దురాత్మన్ అని ఓ శ్లోకంలో 2 పదాలు, ఆ 2 పదాలకి వివరణ. మహాత్ముడు అంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. ఆలోచించేది, చెప్పేది, చేసేది 3 ఒకటే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అతడు మహాత్ముడు. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం, ఆ 3 సింక్ లో ఉంటాయన్నమాట. చెప్పేది, చేసేది, మాట్లాడేది 3 ఒకలాగే ఉంటాయి. కానీ అది మహాత్ములు. కానీ అందరికీ అలా ఉండదు, ఎవరికో కానీ ఉండదు అలాగ. అసలు మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ అని. దురాత్ములు అంటే ఎవరు అంటే మనసులో ఒకటి, మాట్లాడేది ఇంకొకటి, చేసేది మరొకటి. అది దురాత్ములు అంటే మహాత్ములు కాని వాళ్ళు అని అన్నారు. కానీ ఆ మహాత్ముని యొక్క డెఫినేషన్ చూడండి ఎంత టైట్ గా ఉందో. అలాంటి వాళ్ళు ఎక్కడో కానీ కనిపించరు అసలు, చాలా అరుదుగా కనిపిస్తారు. అనుకున్నది, చెప్పేది, చేసేది 3 ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు వాసుదేవ సర్వమితి అని మనసులో అనుకున్నాం అనుకోండి, చెప్పడం కూడా అలాగే ఉండాలి. మరి ప్రవర్తన కూడా పర్ఫెక్ట్ గా దానికి ఎలా అయింది. వసుధ ఏవ కుటుంబకం అని మనం అనుకుంటే మనసులో అనుకున్నది, మరి మాట్లాడేది, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు ఇదంతా నా కుటుంబమే అన్నట్టు ఉండాలి వ్యవహారం. ఏదో పనులు చేసినప్పుడు కూడా ఇదంతా నా కుటుంబమే అన్నట్టు ఉండాలి వ్యవహారం. అలా ఉంటుందో చెప్పండి, ఎంతమందిలో కనిపిస్తుంది అది? ఎక్కడో కానీ కనిపించదు. వసుధ ఏవ కుటుంబకం అని చెప్పడం తేలిక, వసుధైవ కుటుంబకం అని ఒక ఫ్రేజ్ నోటితో పలికేయడం చాలా తేలిక. కానీ ఆ చెప్పిన మాటకి అనుగుణంగా ప్రవర్తించడము అది దుర్లభం, అది చాలా కష్టం. అది చెప్తున్నారు ఇక్కడ కూడా డెఫినేషన్ అదే. అక్కడ పంచతంత్రంలో కథలో కూడా చక్కని డెఫినేషన్, చాలా సింపుల్ డెఫినేషన్, కానీ చాలా టైట్ గా మహాత్ముడు అంటే ఏంటో చాలా టైట్ గా డిఫైన్ చేసి పెట్టారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం, ఎంతో అరుదైనటువంటి క్వాలిటీ. దేని గురించైనా స్ట్రైవ్ చేస్తే లైఫ్ టైంలో అటువంటి క్వాలిటీ మనకి బుద్ధిలో పూర్తిగా స్థిరపడాలి అని స్ట్రైవ్ చేయాలి. ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తున్నది. మరి అటువంటి క్వాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మరి కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అనుష్ఠానము చేయగా ఆ సంస్కారము ఓవర్ టైం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ఆ సంస్కారము బిల్డ్ అయ్యి అప్పుడు ఫైనలీ మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అనేటటువంటి నిజంగా 100కి 100 పాళ్ళు, మళ్ళీ 99.99% కాదు, 100కి 100 పాళ్ళు అలా ఉండేటట్టు తయారవుతాం అని ఇక్కడ శ్లోకం యొక్క భావం. న తత్సమః అన్యః అస్తి అధికో వా అతః సుదుర్లభః. సో ఇటువంటి మహాత్మునికి నతత్సమః, అతనికి
సమమైన వాడు ఇంకొకడు లేడు. ఉండడంటే అన్యః నాస్తి, సమః అన్యః అధికః వా నా, ఈక్వల్ గాని గ్రేటర్ గాని ఉండుట చాలా అరుదు. అది దుర్లభ అంటే, దుర్లభ అంటే ఎక్కడో వెతికితే కానీ దొరకదు అని అర్థం. చాలా కష్టపడి వెతకాలి, చాలా కష్టపడి వెతికితే అప్పుడు మీకు అలాంటి వాళ్ళు కనిపిస్తారు. పైగా ఉన్నా కూడా కనిపించడం, ఆమ్, మనిషి ఉన్నా కూడా మనం గుర్తుపట్టలేము ఈ క్వాలిటీని. ఈ క్వాలిటీ బయటకి కనిపించదు. ఆ, ఓ ఉందని కనుక్కోవడం చాలా కష్టం. వాళ్ళతో కొన్నాళ్ళు మనము వాళ్ళ ప్రవర్తనను పరిశీలిస్తేనే కానీ పసిగట్టలేము. ఓకే, వీళ్ళు ఇటువంటి దృష్టికోణం నుంచి వ్యవహరిస్తున్నారు అని కొంత పరిశీలిస్తేనే కానీ బయటికి కనిపించదు. బయటికి కనిపించే గుణం కాదు అందుకని ఇంకా కష్టము. అందుకని అటువంటి వాడు దొరుకుట చాలా కష్టము. మనుష్యాణం సహస్రేషు ఇత్యుక్తం. ఆల్రెడీ ఈ అధ్యాయంలోనే మనం మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని అలా అక్కడ ఆల్రెడీ చూసాం. వేల కొద్ది మనుషుల్లో ఎవడో ఒకడు ఈ కర్మయోగము ధ్యాన యోగము అనే మార్గంలో జిజ్ఞాసువై సాధన చేస్తాడు. అందులోనూ కూడా ఎవడో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అని ఆల్రెడీ మనము 3వ శ్లోకంలో ఈ చాప్టర్ లోనే చూసి ఉన్నాము అని అది గుర్తు చేస్తున్నారు శంకర్. చదువుదాం శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. కామైస్తైస్తైః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. అవతారిక. ఆత్మైవ సర్వం వాసుదేవః ఇత్యేవం అప్రతిపత్తౌ కారణముచ్యతే. సో సర్వం వాసుదేవః ఆత్మ ఏవ. ఇక్కడ ఉన్నదంతయు కూడా పరమాత్మ అయినటువంటి వాసుదేవుడే అని అప్రతిపత్తౌ. ప్రతిపత్తి అంటే తెలియుట, అప్రతిపత్తి అంటే తెలియకపోవుట. అప్రతిపత్తౌ అంటే సప్తమి. తెలియకపోవుట యందు అంటే తెలియకపోవుటకు కారణం ఏమిటి? కారణం ఉచ్యతే. ఆ కారణం ఏంటో చెప్తున్నారు. మరి అయితే వాసుదేవ సర్వమితి సమహాత్మ దుర్లభ అంటున్నారు. ఎందుకు దుర్లభము? కారణం ఏమిటి? ఎందుకు దొరకరు అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ గా ఈ శ్లోకం, ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్ అది. సో కామైహి తైహి తైహి హృత జ్ఞానాః. సో కామైహి తైహి తైహి హృత జ్ఞానాః 4 పదాలు. ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ప్రకృత్యా నియతాః. సో కామైః తైః తైః కృతజ్ఞానాః. ఆయా కోరికల చేత కృతజ్ఞాన. తైః తైః రెండు కూడా, తైః అంటే తృతీయ బహువచనం, అంటే వాటి చేత. వేటి చేత? ఆయా కోరికల చేత. అందుకని తైః తైః కామైః. ఆయా కోరికల చేత కృతజ్ఞాన. జ్ఞానము అపహరించబడినది అంటే వివేక జ్ఞానము అపహరించబడి అన్యదేవతాః ప్రపద్యంతే. వేరే వేరే దేవతలను శరణు వేడతారు. అంటే ఒక కోరికకి సంబంధించినటువంటి దేవత. ఇది మనకి చాలా పరిచయం ఉన్నటువంటి టాపిక్. మనకి ఏదైనా జరగాలి అనుకుంటే దానికి దేవత ఉంటుంది. ప్రతి పనికి ఇంకొక దేవత. ఇటువంటి మనసులో ఆందోళన పోవాలంటే ఆ స్తోత్రము, మరొకటి ఏదో కార్యము సిద్ధించాలంటే మరొక స్తోత్రము, అదేదో ఇంకొకటి చాలా రోజుల మట్టి జరగని పని జరిగిపోవాలంటే అక్కడెక్కడో దేవత. ఇది మనకి లిస్టు, అది అన్ఎండింగ్ లిస్ట్. ఆ లిస్ట్ అలాగా మనం చూస్తూనే ఉంటాం. చాలా పరిచయం
సమాజంలో చాలా పరిచయం ఉన్నటువంటి విషయమే. సో అన్యదేవతాః ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యంతే, అలా కాకుండా అంతయు కూడా వాసుదేవుడే అని అని శరణు చేయకుండా వేరే వేరే దేవతలను శరణు కోరుతారు. ఎందుకు కోరుతారు? అసలు అటువంటి టాపిక్ ఎందుకు వస్తుంది అంటే కోరికను బట్టే వస్తుందండి. ఇప్పుడు కోరిక లేదనుకోండి, మనసులో కోరిక లేదు, ఓన్లీ దేవతారాధన, పరమాత్మ యొక్క ఆరాధన మన మనస్సుకి ఆనందాన్ని కలుగజేస్తుంది అంతే. కోరిక లేదనుకోండి, అసలు దాని వెనకాల సంకల్పం యొక్క ఇన్ఫ్లుయెన్సే లేదనుకోండి, అప్పుడు ఆలోచించండి, ఈ దేవతల యొక్క భేదము, ఆ అనేకత్వముతో సంబంధమే ఉండదు అసలు. అప్పుడు శివుడైతేనేమి, విష్ణువు అయితేనేమి, సరస్వతి అయితేనేమి, సరస్వతీదేవి అయితేనేమి, లక్ష్మీదేవి అయితేనేమి, రాముడు అయితేనేమి, కృష్ణుడు అయితేనేమి, అందరూ ఒకటే. వీళ్ళందరిలోకి తేడాలు, వినాయకుడు అయితేనేమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితేనేమి, వీళ్ళందరూ ఈ ఈ రకరకాల దేవతల యొక్క డిస్టింక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే కోరికను బట్టే వస్తుంది మనసులో. ఈయనకి ఈ దేవతకి మనము స్తోత్రము చదివితే అది లాభము, ఆ దేవతకి స్తోత్రం చదివితే అది లాభము అని లాభాన్ని బట్టి, ఆ ఫలశ్రుతిని బట్టి భేదం వస్తుంది. ఫలశ్రుతి మీద మీకు ఇంట్రెస్ట్ పోయిందనుకోండి, అప్పుడు అసలు భేద దృష్టి పోతుంది ఆ దేవతల మీద. అంతర్దేవతలు ఒకటే, ఎవరైతేనేమిటి, మనసుకి ఏది నచ్చితే ఆ దేవతని మనము ఉపాసన చేయొచ్చు. ఏ దేవత అయితేనేటి, ఏ దేవత అయినా ఒకటే అన్నటువంటి స్టేట్ కి వస్తాం. ఎప్పుడు కోరికల యొక్క లింక్ తీసి పక్కన పెట్టేస్తే, కోరికల యొక్క కళ్ళజోడును తీసి పక్కన పెట్టి ఒక్క నిమిషము, అప్పుడు ఈ మన పూజ గదిలో ఉండే దేవతలు అందరికేసి చూసామనుకోండి లిస్టు, ఈ కోరికలని పక్కన పెట్టేస్తే వాళ్ళందరికీ ఏమీ తేడాలు ఉండవు, అందరూ ఒకటే. అందరూ ఆ పరమాత్మ యొక్క విభూతి కిందే కనిపిస్తారు. కానీ కోరికలు ఉంటే మాత్రము ఈ కోరికకు వీళ్ళు, ఈ కోరికకు వీళ్ళు, ఈ కోరికకు వీళ్ళు అనేటటువంటి కేటగరైజేషన్ వస్తుంది, అంతే కదా. సో అక్కడ ఆ అన్యదేవతాః ప్రపద్యంతే, అంతయు వాసుదేవుడే అన్న కాన్సెప్ట్ మరిచిపోయి వేరొక ఈ దేవత వేరు, ఈ దేవత వేరు, ఈ దేవత వేరు అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే తైః కామైః హృత జ్ఞాన. చూడండి ఎంత చక్కగా విషయాన్ని ఎంత క్లియర్ గా చెప్తోంది శ్లోకం. అప్పుడు ఏం చేస్తారు? తం నియమం ఆస్థాయ. ఇప్పుడు ఇంతమంది దేవతలు ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ భుజంగ స్తోత్రం చదివి ఈ విధంగా మనం ఉపవాసం చేసి రాత్రి ఇటువంటి పలహారం తింటే ఆయనకి నచ్చుతుంది. సో ఆ నియమాన్ని బట్టి అప్పుడు ఆ దేవత యొక్క ఉపాసన ఫలానా రోజున చేయాలి, అదేదో ఫలానా తిథి, ఆ తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మనము స్తోత్రం చదువుకుని ఆయన పేరులో ఉపవాసం ఉండి ఆయన పేరులో రాత్రి ఏదో పరవాన్నం ఏదో చేసుకుని తింటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది అని ఒకటి చెప్పబడి ఉంటుంది. ఆ నియమాన్ని బట్టి వాళ్ళు ఆ తం నియమం ఆస్థాయ. అప్పుడు ఆ అనేకమైన దేవతలు అనేటటువంటి డిస్టింక్షన్ వచ్చినప్పుడు ప్రతి దేవతకి వారి ఆ దేవత యొక్క లక్షణాన్ని బట్టి ఆ దేవతకు అనుకూలమైనటువంటి నియమాలు, ఆ నియమాలని పాటించుట, ఆ నియమాలని పాటించి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుట. అయ్యప్ప అనుగ్రహం రావాలి అంటే 40 రోజులు, మండలం రోజులు దీక్ష చేసి అప్పుడు కాలినడకన అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని రావాలి. అప్పుడు అయ్యప్ప యొక్క అనుగ్రహం కలుగుతుంది, అంతే కదా. మరి అప్పుడు ఆ నియమం ఇంకొక దేవతకి చేయాలంటే మండలం దీక్ష, వేరే దేవత దీక్ష వేరేలా ఉంటుంది. వీళ్ళు నల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళు ఆరెంజ్ బట్టలు వేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్. అలాగా నియమాన్ని బట్టి ఆ దేవతని యొక్క అనుగ్రహమును సిద్ధించుకొనుట అనేటటువంటి ఒక నిష్ఠ బయలుదేరుతుంది. సో తం నియమం ఆస్థాయ. అయితే ఇది ఎందుకు చేస్తారు అలా అంటే, ఇప్పుడు కొంతమందికి అయ్యప్ప దీక్ష నచ్చితే కొంతమందికి వేరొక దేవత యొక్క దీక్ష నచ్చుతుంది, కొంతమందికి ఇంకొకటి ఏదో నచ్చుతుంది. ఎందుకు అంటే స్వయా ప్రకృత్య నియత, వారి ప్రకృతిని బట్టి వాళ్ళు ఆ దేవతకు ఆకర్షితులవుతారు. ఆ దేవత యొక్క నియమాలను పాటిస్తారు, ఆ దేవతకు సంబంధించిన నియమాలను పాటిస్తారు. స్వయా ప్రకృత్య, ఎవరో చెప్పింది కాదు, అంటే మన మనసులో ఉన్నటువంటి సంస్కారములను బట్టి అది వస్తుంది. మన మనసులో ఎటువంటి సంస్కారములు ఉన్నాయో, ఎటువంటి సంస్కారములు మనసులో బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయో ఆ సంస్కారములకు అనుకూలమైనటువంటి దేవత, ఆ దేవత యొక్క
ఆ దేవతకు సంబంధించినటువంటి నియమాలను అనుష్ఠించుట, ఆ దేవత యొక్క అనుగ్రహము పొందుట అనేటటువంటి పర్స్పెక్టివ్ బయలుదేరుతుంది, అనేటటువంటి పర్స్పెక్టివ్ ఉంటుంది ఉంటుంది కానీ అందరూ ఆ పరమాత్మయే అనేటటువంటిది ఉండదు. ఎప్పుడు కోరికతో బయలుదేరితే మొత్తం ఎఫర్ట్ అంతా, కోరిక నుంచి పుట్టిన ఎఫర్ట్ అంతా అలా ఉంటుంది. చాలా క్లియర్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్తున్నటువంటి శ్లోకం. తైహి తైహి కామైహి హృతజ్ఞానా అన్యదేవతా ప్రపద్యంతే. ఆ తైహి తైహి కామైలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయా కోరికలు అంటే స్వయా ప్రకృత్యా నియత. ఆ కోరికకు కారణము మనసులో ఉన్నటువంటి సంస్కారం. వారి వారి సంస్కారములను బట్టి వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను బట్టి దేవతలు, ఆ దేవతలను బట్టి ఆ దేవతలకు సంబంధించినటువంటి నిష్టలు, ఆ నిష్టలు చేసి ఆ అనుగ్రహాన్ని పొందుట అనేటటువంటి ఆ ఆ హడావిడిలో మనిషి ఆ హడావిడిలో చిక్కుకుపోతాడు. అది అందుకని వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యంతే అనేది జరగదు. అంతా కూడా పరమాత్మయే అని ఆ ఆ పరమాత్మను శరణు చేయుట అనేది ఉండదు. మిగిలిన కేటగిరీల భక్తుల యొక్క ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు వాళ్ళ యొక్క శరణాగతి వాసుదేవ సర్వమితి అనే రూపంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే వారి వారి మనసులో ఉన్నటువంటి సంస్కారములను బట్టి ఆయా కోరికల చేత వాళ్ళ జ్ఞానము, వివేక జ్ఞానము అపహరించబడినది. శ్లోకం యొక్క భావం. చౌదం భాష్యము. కామైహితైహితైహి అంటే ఆయా కోరికల చేత. ఏ ఆయా కోరికల చేత అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు శంకర్లు. పుత్ర పశు స్వర్గాది విషయై. మనిషికి ఎటువంటి కోరికలు ఉంటాయి? పుత్ర పశు స్వర్గాది విషయై. ఇహలోకంలో తీర్చుకునే కోరికలు ఉంటాయి. పుత్రులు అంటే పిల్లలు, పశువులు అంటే సంపదలు. సంపదలు, ఈ లౌకికమైనటువంటి సంపదలు, అటువంటి కోరికలు ఉంటాయి. లేదా అలౌకికము స్వర్గంలో పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గానికి వెళ్ళాలి. సో పుత్ర పశు స్వర్గాది విషయై కామై. ఆ విషయములకు సంబంధించినటువంటి కోరికలు. ఇంక వేరే కోరికలే ఉండవు. ఐదర్ ఇహలోకంలో అనుభవించే భోగాల యొక్క కోరికలు ఉంటాయి, లేదా పరలోకంలో అనుభవించడానికి అవకాశం ఉన్న ఏ భోగాలను అనుభవించడానికి అవకాశం ఉందో దానికి సంబంధించినటువంటి కోరికలు ఉంటాయి. సో పుత్ర పశు స్వర్గాది విషయై కామై. ఆ కోరికల చేత కృతజ్ఞానా అపహృత వివేక జ్ఞానా, అపహరించబడినటువంటి వివేక జ్ఞానము కలవారై. ఆ వివేకం ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది పెర్మనెంట్, ఏది టెంపరరీ అనేటటువంటి జ్ఞానము పోయి ప్రపద్యంతే అన్యదేవతా ప్రాప్నువంతి వాసుదేవాత్ ఆత్మనః అన్యాః దేవతాః. సో వాసుదేవుని కంటే, అంటే వాసుదేవుడు అంటే ఎవరు? ఆత్మ. వాసుశ్చ అశౌ దేవశ్చ. అది రాసి పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే వాసుదేవ అన్న పదం చాలా కామన్ మన లిటరేచర్ లో. ఈ వాసుదేవ అన్న పదము శ్రీకృష్ణుడికి చెందుతుంది పురాణాల్లో. సో కామన్ అసోసియేషన్ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు అని. అయితే శ్రీకృష్ణుడు అంటే దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు అని కామన్ అసోసియేషన్ ఉంటుంది మన లిటరేచర్ లో. చాలా పాపులర్ అసోసియేషన్ అది. సో అందుకని వాసుదేవుడు అంటే అక్కడ సర్వవ్యాపకమైనటువంటి తత్వమును చెప్తున్నారు అనే అసోసియేషన్ వెంటనే రాదు బుర్రకి. అది సెకండరీ మీనింగ్ కిందనే వస్తుంది, కానీ ప్రైమరీ మీనింగ్ కింద రాదు. ఎందుకంటే అలా కండిషన్ అయిపోయి ఉంది ఆ పదం. సో అందుకని రాసి పెట్టుకోవాలి. వాసుదేవ అంటే వాసుశ్చ అశౌ దేవశ్చ. వాసువు అంటే అంతటా అన్ని జీవుల యందు నివసించువాడు. దేవ అంటే ప్రకాశము, అందరిలోనూ ఉండుటూ ప్రకాశ స్వరూపునైనటువంటి వాడు వాసుదేవుడు. దానికంటే భిన్నముగా అని అర్థం ఇక్కడ పంచమి. వాసుదేవాత్ అంటే ఆత్మ అంటే పరమాత్మ కంటే అన్యాహ దేవత, భిన్నమైనటువంటి దేవతలను ప్రాప్నువంతి అంటే ఆయా దేవతలను అనుగ్రహించి వారి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకు అంటే పశు స్వర్గాది విషయై కామై. ఆయా కోరికల చేత అపహృత వివేక జ్ఞానము కలిగిన వారు. తం తం నియమం దేవతారాధనే ప్రసిద్ధ యహ యహ నియమ తం తం. సో తం తం నియమం అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? ఆ దేవతారాధన ప్రసిద్ధమైనటువంటి ఆ దేవతారాధన పద్ధతి అని అర్థం.
అంటే ప్రతి దేవతకి కూడా ప్రసిద్ధమైనటువంటి ఒక ఆరాధనా పద్ధతి ఉంటుంది. ఆ ప్రసిద్ధమైనటువంటి ఆరాధనా పద్ధతిని అదే నియమముగా పాటించుట అని తం నియమం అన్నదానికి అర్థం. ఆ నియమం ఆస్థాయ ఆశ్రిత్య అంటే ఆయా నియమమును వాళ్ళు పాటించి, ఆస్థాయ అంటే ఆశ్రిత్య ఆయా నియమాలని ఆశిస్తారు, సరే ఆశ్రయిస్తారు. ఎందుకు? ప్రకృత్యా స్వభావేన. ప్రకృత్య అంటే స్వయా ప్రకృత్య అంటే వాళ్ళ ప్రకృతి చేత, అంటే వాళ్ళ స్వభావము చేత అని అర్థం. స్వభావం అనగానేమి? జన్మాంతరార్జిత సంస్కార విశేషేణ, జన్మాంతరములుగా వస్తున్నటువంటి సంస్కారం. ఇప్పుడు చూడండి, మనకి లైఫ్ మొదలైనప్పుడే కొన్ని కొన్ని మనకి తెలియకుండానే కొన్ని కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అది లౌకికమైన విషయంలోనూ ఉంటాయి, అలౌకికమైనటువంటి విషయంలో, పరమాత్మకు సంబంధించిన విషయంలో కూడా ఉంటాయి. ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేకుండా కొంతమందికి విష్ణుమూర్తి అంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి ఇంకొక దేవత అంటే, కొంతమంది వినాయకుడు అంటే ఇష్టం, కొంతమందికి మరో దేవత అంటే ఇష్టం. ఇది ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ 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 మనసులో ఉన్న పూర్వజన్మ సంస్కారాలను బట్టి న్యాచురల్ గా వాళ్ళకి అటువంటి అలైన్మెంట్ ఉంటుంది. అది మనం గమనిస్తూనే ఉంటాం. సో ప్రకృత్యా స్వభావేన అంటే జన్మాంతరార్జిత సంస్కార విశేషణ, జన్మాంతరములుగా ఏర్పడుతున్నటువంటి ఆ సంస్కారముల చేత, ఆ సంస్కారముల యొక్క తేడా చేత అని. నియతాహ నియమితాహ స్వయా ఆత్మీయ, ఎవరో నియమించుటలేదు, వారిని వారే నియమించుకుంటున్నారు. ఇప్పుడైతే వాసుదేవ సర్వమితి అన్న కాన్సెప్ట్ని వదిలేసి మర్చిపోయి, అంటే వదిలేసి అంటే మర్చిపోయి, టెంపరీగా ఆ విషయాన్ని మర్చిపోయి, ఇప్పుడు ఈ పలానా దేవతను మనము ఉపాసన చేయాలి అన్నది ఎవరో చెప్పుటలేదు, స్వయా ప్రకృత్య అంటే వారి స్వభావం చేత వాళ్లే అలా న్యాచురల్ గా అటు ఓరియంట్ అవుతున్నారు. అది న్యాచురల్ ఓరియంటేషన్ అని చెప్పడం. జన్మాంతరార్జిత సంస్కార విశేషం, న్యాచురల్ గా వాళ్ళు అలాగా ఓరియంట్ అవుతున్నారు. ఓరియంట్ అయ్యి వాసుదేవ సర్వమితి అన్న విషయాన్ని మర్చిపోయి ఆయా కోరికలకు సంబంధించినటువంటి దేవతలను ఆశ్రయిస్తున్నారు అని పైన చెప్పిన శ్లోకంలో క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్. చదువుదాం శ్లోకము. కామైస్తైస్తైశ్రుత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తర్వాత శ్లోకము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అవతారిక. తేషాంచ కామినాం, అయితే ఆయా కోరికల చేత అపహరించబడినటువంటి జ్ఞానము కలవారు, వారు కామినులు. తేషాం కామినాం అయితే వారికి, వారి యొక్క పరిస్థితి ఏమవుతోంది, వాళ్ళకి ఏమవుతోంది, వారికి షష్ఠి బహువచనం, వారికి ఏమవుతోంది? యహ యహ యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామి అహం. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్. అంటే పరమాత్మ, పరమాత్మకి ఏమిటి పేరు? పద్మనాభుడు అని కదా పేరు. ఆర్ పాద పద్మములు అంట. అంటే ఏంటి దాని అర్థము? పాదములు పద్మముల వంటివి అంటే ఏమిటి అర్థము? అంటే సున్నితంగా చూడడానికి అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు, కానీ అక్కడ అది కాదు కదా అర్థము. అలా చెప్పుకోవచ్చు, తప్పులేదు, కానీ అది ఓన్లీ లిటరల్ సర్ఫేస్ రీడింగే అది. కానీ అందులో ఉన్న అర్థం ఏమిటి? పద్మం యొక్క గుణములను పాదముల మీద ఆపాదిస్తుంది. పద్మం యొక్క గుణము మురికిలో ఉంటూ కూడా మురికి దానికి అంటదు, అది గుణము. ఆ గుణాన్ని పాదముల మీద
ఆపాదించారు. అప్పుడు పాదపద్మములైనాయి భగవంతునికి. పాదపద్మములు అంటే జగత్తులో ఉంటూనే కూడా ఆ జగత్తులో ఉండేటటువంటి ద్వంద్వములు ఆయనకి అంటవు అని అర్థం. సో మనం మంచి కోరుకుంటే మంచిని అనుగ్రహిస్తాడు భగవంతుడు, మనం చెడు కోరుకుంటే చెడుని అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఆయనకేమి రెండు ఒకటే. మనం అదే కదా మనము ఈ రాక్షసులు తపస్సు చేసి, హిరణ్యకశిపుడు, రావణాసురుడు తపస్సు చేసి బోల్డ్ అంత శక్తుల్ని సంపాదించుకుంటారు. సో పరమాత్మకి ఎటువంటి, అందులో చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ అది. తామే తాం తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామి అహం. వాళ్ళు ఎటువంటి శ్రద్ధను కోరుకుంటారో అటువంటి శ్రద్ధను నేను బలపరుస్తాను. ఆయనకేమి ఆ ద్వంద్వంతో సంబంధం లేదు. మన మనసులో ఎటువంటి సంస్కారము పెరగాలని మనము ఒక సంకల్పాన్ని చేసుకుంటామో అటువంటి సంస్కారమే పెరుగుతుంది. యహ యహ యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్చతి. యహ యహ భక్తః, ఏ ఏ భక్తుడైతే, యం యం తనుం అంటే యాం యాం తనుం, ఏ ఏ తనువు అంటే ఇక్కడ దేవతా తనువు, దేవతా రూపము, ఏ ఏ దేవతా రూపములను శ్రద్ధయా శ్రద్ధ చేత అర్చితుమిచ్చతి అర్చించాలని అనుకుంటాడు. అంటే అక్కడ కోరిక నుంచి బయలుదేరింది, ఒక రకమైన కోరిక ఉంది. ఈ కోరికకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరెక్ట్ అని ఉన్నది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము ఉపాసన చేయాలంటే ఇది పద్ధతి అని ఆ దానికి సంబంధించినటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. సో ఆ పద్ధతిలో శ్రద్ధతో ఆ దేవత యొక్క ఉపాసన చేయాలి అన్నటువంటి సంకల్పం ఉన్నవారికి, యహ యహ భక్త, ఏ ఏ భక్తులకైతే యాం యాం తనుం, ఏ ఏ దేవతారూపమును శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి, శ్రద్ధ చేత అర్చించాలని అనుకుంటున్నారో, తస్య తస్య ఆయా భక్తులకు ఏం చేస్తాను, అచలాం శ్రద్ధాం, ఓకే, అచలమైనటువంటి శ్రద్ధను. ఎటువంటి శ్రద్ధను? తాం, ఆ దేవతకు సంబంధించినటువంటి అచలమైనటువంటి శ్రద్ధను విదధామి, నేను అనుగ్రహిస్తున్నా. ఆయన మనకి ఏం కావాలంటే అదే అనుగ్రహిస్తాడు, అంతేనే కానీ నువ్వు ఇలా కాదు, నీకు ఇది కాదు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పరు పరమాత్మ. గురుదేవులు కూడా అదే అంటారు కదా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఎవరైనా నేను ఏం చేయాలి గురుజీ అని అడిగితే 99.99% ఆన్సర్ ఏముంటుంది? చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్ అంటారు. నీకేం కావాలంటే, నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అంటారు. చాయిస్ నువ్వు సెలెక్ట్ చేసుకో, అనుగ్రహం నాది, నేను అనుగ్రహిస్తున్నాను. అది నీ చాయిస్ ఏమిటని కూడా అడగరు, డైరెక్ట్ గా ఆశీర్వాదమే. చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్. ఏది నీ చాయిస్ ఏంటో చెప్పు, నీ చాయిస్ బాగుందో లేదో నేను పరిశీలిస్తాను అని కూడా అనరు ఆయన సాధారణంగా. ఒకవేళ స్పెసిఫిక్ గా ఏదైనా అడిగితే చెప్పొచ్చు, బట్ 99.99% అలా ఉండదు ఆన్సర్. 99.99% చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్ నే అటు తిప్పి ఇటు తిప్పి అదే మాట చెప్తారు. సో తస్య తస్య శ్రద్ధాం అచలాం తాం అచలాం శ్రద్ధాం ఏవ విదధామి. సో మన మనసులో కోరిక, ఆ కోరిక సంబంధించినటువంటి ఒక దేవతను ఆరాధించుట, ఆ పద్ధతి, ఆ నిష్ట మనం డిసైడ్ అయిపోయాం అనుకోండి, సరే అయితే అలాగే కానీ, అంతేనే కానీ మన థాట్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ అయ్యి నో అలా చేయకు, వాసుదేవ సర్వమితి అన్నది కరెక్ట్, నువ్వు అలా చేయాలి అని మాత్రం ఇంటర్ఫియర్ అయ్యి పరమాత్మ మనకి చెప్పడు. ఆయన పాదపద్ముడు, పాదపద్మములు ఆయనవి, మనం ఎలా కావాలంటే అలాగా అనుగ్రహిస్తాడు. ఎవరికి ఏ భక్తుడైతే ఏ ఏ దేవతా రూపమును ఉపాసన చేయాలని కోరుకుంటున్నారో ఆయా భక్తులకు అటువంటి శ్రద్ధనే, ఆ శ్రద్ధనే, అటువంటి కూడా కాదు, ఆ శ్రద్ధనే నేను అనుగ్రహిస్తున్నాను. విదధామి. అగైన్ చాలా దాన్ని ఏమంటారు, జాగ్రత్తగా పరిశీలించి పట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో మనకి సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలనుకోండి, నేను ఈ సుఖదుఖముల యొక్క ద్వంద్వము నుంచి బయటపడాలి అనేటటువంటి థాట్ రావడము కూడా, ఆ థాట్ బయట నుంచి ఎవరు ఇంప్లాంట్ చేయరు, ఆ సంకల్పము లోపల నుంచే రావాలి, మన మనస్సు నుంచే రావాలి, మన సంస్కారాలను బట్టే రావాలి. అంటే మన చిత్తశుద్ధి యొక్క ప్రభావము చేతనే రావాలి. కొంత చిత్తశుద్ధి అయితే అప్పుడు ఆ థాట్ వస్తుంది. నేను
ఈ సుఖము దుఃఖము అనేటటువంటి ప్రవాహం నుంచి బయటపడాలి అని అప్పుడు వస్తుంది థాట్. ఆ థాట్ రావాలి, మనకే రావాలి న్యాచురల్ గా, బయట నుంచి ఎవరు ఇంప్లాంట్ చేయరు అని చెప్తున్నారు. ఆ థాట్ అది రానంత వరకు కోరికలను బట్టే థాట్లు వచ్చే, నో ప్రాబ్లం, అలాగే కానివ్వు. ఇంకా కొన్నాళ్ళు అదే ఆ చక్రంలో తిరుగుతూ ఉండు, మరేం పర్వాలేదు, ఆ సంసారంలో అలాగే తిరుగుతూ ఉండు, మరేం పర్వాలేదు అంటాడు. ఆయనకేమి అందరూ జ్ఞానులు అయిపోవాలని ఆయనకేమి దాన్ని ఏమంటారు ఉబలాటం ఏం లేదు. ఓకే, నువ్వు వాసుదేవ సర్వమితి అన్నది గుర్తించకుండా ఇంకా వేరే ఏదో చేయాలనుకుంటున్నావు, సరే కానీ అలాగే చెయ్యి. అది అక్కడ చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ అది. చదువుదాం భాష్యము. యో యహ కామి అంటే యో అంటే యహ, యహ యహ అంటే ఎవరు? కామి. కామి అంటే కోరికలు. ఏ కోరికున్నవాడు యాం యాం దేవతాతను, ఏ దేవతా రూపమును, ఆ తను ముందు దేవత పెట్టుకోవాలి, అది శ్లోకంలో పెట్టలేదు. సో దేవతను అంటే దేవతా తను అంటే దేవతా రూపమును, శ్రద్ధయా సంయుక్త భక్తశ్చ సన్, శ్రద్ధ చేత భక్తుడై ఉన్నాడో, ఏ దేవత విషయములో శ్రద్ధ చేత భక్తుడై ఉన్నాడో, భక్త సన్ అంటే అర్చితుం, సంయుక్త ఆయా దేవత ఎడల దాని ఏమంటారు ఓరియంటేషన్ అయి ఆ అటువంటి భక్తి కలిగి ఉన్నాడో, భక్తి కలిగి అర్చితుం పూజయితుం ఇచ్చతి, పూజ చేయాలనుకుంటున్నాడో. పూజ చేయాలనుకుంటే, మనసులో కోరిక ఉన్నవాడు పూజ చేయాలనుకుంటే ఎందుకు పూజ చేయాలనుకుంటాడు? కోరిక తీరడానికే కదా. కోరిక లేకపోతే అప్పుడు పూర్ణత్వమునకు గ్రాటిట్యూడ్ తెలుపుతూ పూజ చేయొచ్చు. పూర్ణత్వము నుంచి పుట్టినటువంటి ప్రక్రియ అని కోరికతో సంబంధం లేకుండా పూజ చేయొచ్చు. సంకల్పంతో ఎటువంటి సంబంధము లేకుండా, సంకల్పాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి, ఇంక్లూడింగ్ గోత్రము నామము అవన్నీ కూడా ఇగ్నోర్ చేసి పూజ చేయొచ్చు చక్కగా. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అంతే, జస్ట్ అంతవరకు సంకల్పాన్ని మనసులో పెట్టుకుని పూజ చేయొచ్చు. చాలా బాగుంటుంది యాక్చువల్, అలా చేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. మిగిలిన సంకల్పము, అయ్యో ఇక్కడ ఏదో మనం తప్పు చేస్తే, ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేస్తే ఆ సంకల్పంలో ఉన్న ఫలంలో ఉన్నది సిద్ధించదేమో, ఈ గొడవ అంతా ఉండదు, హాయిగా ఉంటుంది. సో అలా కాకుండా ఎవరెవరైతే ఏదో కోరికను దృష్టిలో పెట్టుకుని ఒక దేవతని ఉపాసన చేయాలనుకుంటున్నారో, అర్చితం పూజయితుం ఇచ్చతి తస్య తస్య కామినః, ఆయా కోరికలున్న వారికి అచలాం స్థిరాం శ్రద్ధాం తాం ఏవ, ఈ తాం అన్నది వీటన్నిటికీ ప్రోనౌన్. అచలాం శ్రద్ధాం, అచలము అంటే స్థిరమైనటువంటి శ్రద్ధను, ఏ శ్రద్ధను? ఆ శ్రద్ధను విదదామి, స్థిరీకరోమి. సో దాన్నే బలపరుస్తాను, దాన్నే నేను అనుగ్రహిస్తాను. సో ఈ మనస్సు యొక్క సంస్కారముల యొక్క వలయం నుంచి బయటపడాలి. మనసులో సంస్కారం వలన కోరిక వలన ఒక పర్టికులర్ దేవత, ఆ దేవత యొక్క అనుగ్రహము, దానికి మనము కర్మ చేయుట, అనుగ్రహం పొందుట. మన అనుగ్రహం ఇచ్చేస్తానంటున్నాడు కదా అడిగింది. సో దాన్నే స్థిరీకరణ. సో ఏమవుతుంది? ఆ సంస్కారము బలపడి అదే సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ సంస్కారము యొక్క పట్టు నుంచి బయటపడాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. అంటే మనసులో ఉన్న సంస్కారములు తగ్గాలి. మనసులో ఉన్న సంస్కారములు తగ్గితే వాసుదేవ సర్వమితి అన్నది ఆటోమేటిక్ గా బయటపడుతుంది. అది చెప్తుంది. సంస్కారములు తగ్గాలంటే ఏం చేయాలి? కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అభ్యాసము చేయాలి. చేస్తే సంస్కారముల యొక్క పట్టు సడలి, సంస్కారములు క్లీన్ అయ్యి, చిత్తశుద్ధి కలిగి వాసుదేవ సర్వమితి అనేటటువంటి శరణాగతికి ఆ పాత్రలో పడతాం. దానికి కూడా బోల్డ్ లెవెల్స్ ఉంటాయి. కొంత ముందు మెట్టు ఏంటవుతుంది అంటే, ఒక దేవతా రూపములో దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ నుంచి మెల్లగా బయటపడి కొంచెము అంతటా కూడా పరమాత్మయే ఉన్నాడు అనే కాన్సెప్ట్కి వస్తాం ఫస్ట్. అంటే ఏది చూసినా కూడా ఇది ఆ పరమాత్మ యొక్క విభూతియే అన్నట్టు అనిపిస్తుంది అని అనిపించే స్టేట్కి వస్తాం.
ఆ తర్వాత బయటంతా పరమాత్మ కనిపించిన తర్వాత అంతఃబహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం అనే స్టేజ్కి వస్తాం నెక్స్ట్. బయటనే కాదు, లోపల కూడా అదే పరమాత్మ. ఇప్పుడు బయట ఉన్న శక్తులు, బయట ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ పరమాత్మ యొక్క విభూతులైతే, మరి నా ఇంద్రియం యొక్క శక్తులు, నాకు కంటికి ఇదంతా కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే బయటికి చూస్తే ఎంత దూరం కనిపిస్తుందో, ఎంతో దూరం వరకు మనకి ఆ, కనిపిస్తుంది. మరి ఆ శక్తి, చూపు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది పరమాత్మ యొక్క విభూతి. రసోహమప్సు కౌంతేయ అన్నాడు. దాహం వేస్తే మంచినీళ్ళు తాగితే ఆహా అన్నటువంటి అన్న ఒక అనుభవం కలుగుతుంది. అదిగో అదే నేను అంటున్నాడు. మరి అది ఎక్కడుంది? అది లోపల ఉంది. సో ఆ విధంగా ఫస్ట్ బాహ్యముగా అంతా పరమాత్మయే. అంటే ఒక ఒక పర్టిక్యులర్ రూపములో, స్థానములో దేవత, దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ నుంచి ఒక స్టెప్ బయటికి వెళ్ళి అంతటా దేవుడు వ్యాపించి ఉన్నాడు. ఒక రూపాన్ని వదిలేసి ఆ పరమాత్మ అంతటా కూడా పరమాత్మయే అన్నది ఆ రూపానికి కొంచెం అతీతంగా పోవడం. అక్కడి నుంచి బయటనే కాదు, లోపల కూడా ఉన్నదంతా పరమాత్మయే. నా శరీరం పనిచేస్తుందంటే నేను ఏదో చెత్త తింటూనే ఉంటా రోజంతా, కానీ లోపల ఉదరములో ఉన్నటువంటి శక్తి, ఆ ఉదరములో ఉండే శక్తి ఆ చెత్తలోంచి కావాల్సిన బలాన్ని తీసుకుని మిగిలింది బయటపడేస్తాం. అంటే ఎంత పని జరుగుతోంది? అదిగో అదే పరమాత్మ. శ్లోకం కూడా ఉంది మనకు అలా, దాన్ని చూపిస్తూ ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ వచ్చే చాప్టర్ లో ఎక్కడో రాబోతుంది ఆ శ్లోకం. ఓకే. సో అలాగా ఆ అంతర్బహిష్ట తత్సర్వం, లోపల బయట అంతా కూడా పరమాత్మయే ఉన్నాడు అని ఒక సెకండ్ స్టేజ్కి వెళ్తాం. తర్వాత ఈశ్వరునికి జీవునికి అభేదము. నేనే ఈశ్వరుడు, సోహం అహం హరిహి అన్నటువంటి స్టేట్కి వెళ్తాము. సో ఈ ఒక దేవుడు ఒక రూపములో, ఒక స్థానములో ఉన్నాడు అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే, ఆ నెక్స్ట్ స్టేజ్ నుంచి ప్రయాణం ఆ విధంగా ఉంటుంది. దేవుడు అంతా వ్యాపించి ఉన్నాడు అన్న కాన్సెప్ట్తో మొదలయ్యి నేనే పరమేశ్వరుడు సోహం అని, అహం బ్రహ్మాస్మి అనే స్టేజ్కి వెళ్ళే పయనంలో బయలుదేరుతుంది బండి అని చెప్పుట అక్కడ ఆ శ్లోకం యొక్క ఇది ముందు శ్లోకం యొక్క తాత్పర్యము. అది చౌదాం శ్లోకము. యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.